చూడండి, మీకు దీని గురించి తెలుసు అనుకుంటా. ఇది స్టఫింగ్ మిరపకాయ, అంటే నువ్వోడి మిరపకాయ. మా తెలంగాణలో ఇది బాగా చేసుకుంటాము. దీని సాంబార్ కానీ పప్పు కానీ చేసుకొని నువ్వోడి మిరపకాయలు, నువ్వోడి పల్లి పొడి, ఇంకా ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అన్నీ సరిపడా వేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటాం అన్నమాట. ఇలా కలిపి పెట్టుకొని ఇలా ఒక ఘాట్ పెట్టి ఇందులో మొత్తం ఇలా ఫుల్గా నింపేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఫుల్గా నింపేసుకొని పెనం పైన వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కాల్చుకొని మనము సాంబార్కి సైడ్ డిష్గా తింటే సూపర్ ఉంటుంది. చూడండి, నేను మొత్తం అంతా ఎలా ఫిల్ చేశానో. నెక్స్ట్ మనం పెనం పైన వేసుకుందాం, కాల్చుకుందాం. దీంట్లో మిర్చికి కాలడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. పెనం వేడయ్యాక మనం మిర్చి వేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద కాల్చేసుకోవాలి. ఇలా చుట్టూ తిప్పుకోవాలి కాలగా. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి దొరకవు. దొరికినా కూడా మనం చేసుకున్న టేస్ట్ అస్సలు రాదు. మనం ఫ్రెష్ ఆయిల్తో మనకు నచ్చిన విధంగా మనం చేసుకుంటాం హాయిగా. అసలు సాంబారు, ఈ మిరపకాయ సాంబార్ వేసుకొని అన్నం కలుపుకొని మిరపకాయ కొరుక్కొని తింటే ఏం టేస్ట్ ఉంటుందంటే, నాకు చాలా ఇష్టం. ఐ లైక్ పచ్చిమిర్చి. ఇలా మంచిగా చిన్న మంట మీద పెట్టుకోవాలి. కొంతమంది మూత కూడా పెట్టుకోవచ్చు, తీయచ్చు అన్నమాట. చూడండి, ఇవి బాగా మంచిగా కాలినాయి. ఇంకా కావాలంటే ఇంకా కూడా కాల్చుకోవచ్చు, కాకపోతే నాకు ఇలానే ఇష్టం ఉంటుంది అన్నమాట. నాకు ఈరోజు రైస్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించింది. అందుకని ఇలా వాటర్ బాగా మరగబెట్టాక ఇలా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, నాటు రవ్వ, ఆ నాటు రవ్వ వేసాను. ఈ నాటు రవ్వ వేసి దాంట్లోనైతే ఈ రాగి పిండి మిక్చర్ అనేది కలిపిస్తున్నాను. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని సైడ్కు పచ్చిమిర్చి, సాంబార్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి ఈ సైడ్కు అతుకొని తింటే ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ. సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. టేస్ట్ అయితే నేను చెప్పలేను, చాలా బాగుంది. మిర్చి అంటే ఐ లవ్ పచ్చిమిర్చి. సాంబారు అండ్ పచ్చిమిర్చి ఇట్స్ వెరీ టేస్టీ. నా చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఏమనేటోళ్ళు అంటే ఆశ్చర్యని, అంటే మొక్కజొన్నలు వండితే మొక్కజొన్నల ఇసురైతో ఇసిరి దాన్నే వాటర్ వేడి చేసి దాంట్లో వేసి మరగబెట్టి మాకు సాంబార్ కానీ ఇట్లా పులుసు కానీ ఏదంటే అది వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా నాకు అదే టేస్ట్ లాగా అనిపిస్తుంది ఇలా తింటే. ఎంత బాగుందో.
ఏ హోటల్లోనూ మనకి ఇలాంటి టేస్టులు దొరకవు, కాబట్టి ఇంట్లో చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. అండ్ నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.